గుండెలయ్యా నీకోసం వచ్చింది ప్రియా. దాని పేరు ప్రియా కాదు కదా. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. నువ్వంటే నాకు చాలా, అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ దీన్ని రాయడం ఎందుకు? దీనమ్మా ఇంగ్లీష్లో ట్రై చేస్తా. ఐ యామ్ గో. ఒక్క నిమిషం నువ్వు ఇలాగే ఉండు. రే నా బట్ట, నీకు తెలుగే సరిగా రాదు, మళ్ళీ ఇంగ్లీష్లో మూసుకొని తెలుగులో రే. ఇది కూడా దొబ్బిందా? దేవుడా, నాకు ఈ ఎంట్రన్స్ టెస్ట్లు ఏంటి? ఒక మంచి పోయిట్రీ నా బుర్రకు తగిలేటట్టు చేయి ప్లీజ్. యాడ్ చేస్తున్నాడో ఫోన్ ఎత్తకుండా తలకు మాసం చేద్దావా? ఏంది ఇది? యాడ్ నుంచి వచ్చింది? ఎవరా? వీడెవర్రా? ఈ కట్అవుట్ ఆడ చూసినట్టుందే. మనోడేనా? ఎవడు ఫోన్ చేసినా ఎత్తను, ఏ గొట్టం గడి చేసినా ఎత్తను. లెటర్ ఇస్తే అమ్మాయి పడకూడదు, పడి దొల్లాలంతే. వీళ్ళ ఆయన రియనక పగలనక కష్టపడి పుస్తకాలు కొనిస్తే వీడేమో చింపి చింపి వేస్తున్నాడు. ఏమబ్బా బిట్లో ఏమన్నా పెడతాడా? రే రే ఎవడు బే ఈ టైంలో? దా మామ, కూర్చో కూర్చో కూర్చో. రే ఏం చేస్తున్నావురా? ఏం లేదు, డిస్టర్బ్ చేయకు, ఉండు. స్క్రిప్ట్ ఏమైనా రాస్తున్నావా? షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నావా ఏంటి? ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాస్తున్నా. అవునా? నేను ఒకసారి చదవచ్చా? ఇదిగో మామ, నీకంటేనా, చదువు. ఇదిగో లెటరు, నువ్వు నా ఫ్లవర్. సూపర్. ఇంకా ఇంకా నువ్వు ఒప్పుకుంటే నేను నీ లవర్. బా 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 బా. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నువ్వు ఒప్పుకోకపోతే నీ వెనకాల ఎవ్రీడే బెగ్గరు. బెగ్గరా? ఏందిరా ఇది? అడుక్కుంటా వెనకాల. అర్థమైందే లవరు. అర్థం కాకపోతే మళ్ళీ పంపిస్తాం మ్యాటరు. అంతేరా, మళ్ళీ మళ్ళీ పంపిస్తాను. రే జోకరు, ఏంట్రా ఈ లెటరు? బాలేదా? లెటర్ అంటే ఎలా ఉండాలి? అందులో కవిత ఉండాలి, ఒక ఫీలింగ్ ఉండాలి, ఒక మ్యాటర్ ఉండాలిరా. ఇంత కష్టపడి వస్తే నచ్చలేదంట. నువ్వు రాయి, చెప్తా. ఇందా, నీకన్నా బాగా రాస్తా. రాయిరా, చెప్తా. చూడు, నాకంటే బాగా రాస్తాడంట. ఏంటి రాంగ్ కూడా రాస్తున్నాడా? సూపర్ సూపర్. వీడి ఓవర్ యాక్షన్. ఇదిగో ఎంజాయ్ చేసుకో. ఇప్పుడు నువ్వేం రాస్తావు నేను కూడా చూస్తా. చూడు. రే మామా, సూపర్ రా, ఖచ్చితంగా పడుతుంది. తెలుసు, ఇవన్నీ నాకు మామూలు విషయం రా. థ్యాంక్ యూ రా. నీలో కన్ఫామ్గా సక్సెస్ అయిపోతుంది, నువ్వు పో. థ్యాంక్ యూ, వెళ్ళి ఇచ్చేసి వస్తా. రే పాడేలాగా వాడేవరే, ఇదే వాడు. సరే సరే, ఓకే ఓకే.
వామ్మో వీడు వస్తున్నాడు. ఇప్పుడు ఏం బుర్ర తింటాడో ఏమో. ఏమి పళ్ళు నొప్పా? పళ్ళు నొప్ప? ఏమి చంప ఎర్రగా ఉంది, గోరింటాకు పెట్టినావు ఏమే? గోరింటాక కావాలని అడుగుతున్నావు కదరా. ఈ చెంప చూసాక కూడా నీకు ఎలా అడగాలనిపించిందిరా? తెలిసిపోయింది వీడికి. అంటే నీకు కూడా తగలేదా? ఇంత హ్యాపీనెస్ ఏంట్రా నీకు? సరేలే, సరే ఇప్పుడు ఏమైంది చెప్పు. లెటర్ ఇచ్చారా? ఫస్ట్ లో బాగా చదివింది, స్మైల్ కూడా ఇచ్చింది. స్మైల్ కూడా ఇచ్చింది. లాస్ట్ లో సీరియస్ అయిపోయి లాగి పెట్టి కొట్టిందిరా. లాగి పెట్టి కొట్టిందా? కొట్టింది. అంటే కొట్టకూడదా? వద్దులే. అయ్యా చిచి. కొట్టేంతలా ఏం రాస్తావురా? అరే నువ్వు అడిగింది లవ్ లెటర్ లీవ్ లెటరా? లవ్ లెటరే. మరి లవ్ లెటరే రాసిన. మరెందుకురా కొట్టింది? ఏదో ఫ్లోలో రాసేసిన. ఫ్లో అంట ఫ్లో. కొట్టింది నన్ను కదా. హలో హలో, ఏ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అంతా నాకు వద్దు. అసలే బాధలో ఉన్నా, ఫోన్ చేయకండి, పెట్టే. ఫ్రస్ట్రేషన్ చాలా గట్టిగా కొట్టేసిందిరా. వీడు అయిపోయినాడు ఈరోజు. వండింది వీడికి. ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందే రే. ఆ అమ్మాయి కదా? అవునే. చూడు, కొట్టింది సారీ చెప్పడానికి ఫోన్ చేసింది. ఎన్ని సినిమాలో చూడలేదు. అనవసరంగా తిట్టావు. ఏ సారీ రా. తిట్టడం సారీ చెప్పడం చేది. ఫోన్ ఎత్తా. హలో, స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ స్పీకర్ ఆన్ చేయరా. హలో, నీకు అసలు బుద్ధి ఉందా? లెటర్ ని మీ ఫ్రెండ్ చేత రాయించుకొని వస్తావా? వాడే రాశాడని నీకెలా తెలుసు? సేమ్ లెటర్ 2 days బ్యాక్ చదివాను. లెటర్ ని సొంతంగా రాస్తే ఇచ్చి ఉంటే యాక్సెప్ట్ చేసి ఉంటా. బట్ ఐ హేట్ యు. గుడ్ బై. నువ్వే లెటర్ రాసినట్టు ఆ అమ్మాయికి ఎలా తెలిసిందిరా? నా పేరు రాసినాగా. ఎక్కడ రాసావు? చివర్లో. చివర్లో ఎందుకు రాసావు? అంత కష్టపడి రాస్తే నాకు గుర్తింపు వద్దా? అంటే నాల వరకు కూడా 20 మందికి ఇచ్చిన, అందులో ఎక్కడ ఉండొచ్చు 12, 13. దొరికిపోయినట్టున్నా. ఎస్కేప్ అయిపోవాలి. రే ఇంట్లో పప్పేట వచ్చినారా? అవునా? మాడిపోతుంది, వస్తా ఉండు. రారా. నా మాన నేను ఫ్లవరు, లెటరు, మ్యాటరు, జోకరు. చెడ దుబ్బింది కాకుండా జోకర్ అంటావరా? జోకర్.